హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారండి? బాగున్నారు కదా? ఈరోజు మనము కంట్రీ చికెన్ కూర ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయ చీరికలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ పచ్చిమిరకాయలు ఎక్కువ వేయడం వల్ల ఈ కూర టేస్ట్ బాగుంటుందండి, మామూలు కారం కన్నా. ఈ పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుని అందులో ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని దీనిపైన మనం మూత పెట్టుకుని ఉల్లిపాయ మగ్గించుకుందామండి. ఉల్లిపాయ మగ్గే లోపల మనము అల్లాన్ని కచ్చాబచ్చగా మిక్సీలో ఆడుకుందామండి. ఈ నాటుకోడి చికెన్ త్వరగా ఉడకదు కదండి, బాయిలర్ చికెన్ లాగా. అందుకని ఈ చికెన్ ఉడకడానికి ఇలా కచ్చాబచ్చాగా దంచుకున్న వేసుకున్న అల్లం వేసుకుంటే చికెన్ త్వరగా ఉడుకుతుందండి. మనము ఇందులో చికెన్ వేసుకొని కచ్చాబచ్చాగా దంచుకున్న అల్లం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఈ చికెన్కి బాగా పట్టించుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము. మూత తీసుకుని చూడండి, అందులోంచి వాటర్ వచ్చింది. ఈ వాటర్ అంతా పోయే వరకు మనం ఈ చికెన్ని ఉడికించుకోవాలండి. అప్పటి వరకు కారం కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసుకోకూడదు. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాము. ఇప్పుడు మూత తీసుకుని ఇందులో మేగడన్న వేసుకోవచ్చు, పెరుగన్న వేసుకోవచ్చు. చికెన్ చాలా బాగా ఉడుకుతుందండి. మేగడ బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన లేకుండా దోరగా వేయించుకోవాలి. బాగా చికెన్కి పట్టించుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి. కుక్కర్లో వేసి వండుకునే కూరకి ఇలా వండుకున్న కూరకి చాలా తేడా ఉంటుంది. ఇలా వండుకున్న కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం కారము, పసుపు, హోల్ గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకుందాం. ఈ కారము మసాలా ఈ చికెన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకుందాం. అడుగున అంటుకుపోకుండా, కారం వేస్తే అడుగున అంటుకుపోతుందండి. కదుపుకుంటూ ఈ చికెన్ని ఉడికించుకుందాము. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందామండి. 2 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది. ఇందాక చికెన్లోంచి వచ్చిన వాటర్తో సగం అయితే మన చికెన్ కూర ఉడికిపోయిందండి. ఇప్పుడు వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గించుకుందామండి మన చికెన్ కూర. ఇప్పుడు మూత తీసుకుని చూద్దామండి. ఇప్పుడు చూడండి, ఇందులో ఆయిల్ బయటకు వచ్చిందండి. మన కూర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందామండి. అంతే ఫ్రెండ్స్, మన కంట్రీ చికెన్ కూర రెడీ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్.